హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. కొంప ముంచిన రీకౌంటింగ్ అండి. బాలినేనికి భారీ ఆధిక్యం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మాజీ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ ఈవీఎంలపై అనుమానం వచ్చింది ఆయనకి. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట టీడీపీకి మెజార్టీ రావడంపైనే బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతుందని ఆయన భావించారు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అయితే అనుమానాలు తలెత్తడంతో తన మనసులోనూ అదే నలుగుతుండడంతో వీవీప్యాట్ల లెక్కింపుకు చేయించాలి అని చెప్పి అనుకున్నారాయన. సో, ఈ నెల 12న పోలింగ్ బూత్‌పై అయితే బాలినేని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి రూ. 5,66,000 కూడా ఈ మేరకు ఫీజు చెల్లించారు. అయితే ఎన్నికల అధికారులు చావు కబురు చల్లగా అన్నట్టు చెప్పారు. కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చూస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో, దీంతో బాలినేని మళ్ళీ హైకోర్టునైతే ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రకంగా చూసినా ఎన్నికల సంఘం తీరు ఈవీఎంలపై ఏదో జరిగిందనే అనుమానాల్ని పెంచేదిగా ఉంది. బాలినేని కోరుకున్నట్టుగా వీవీప్యాట్ల లెక్కింపు చేపడితే బావుంటుంది. ఆ పని చేయడానికి ఎన్నికల సంఘం ఎందుకు వెనుకంజ వేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. మాక్ పోలింగ్ వల్ల ప్రయోజనం ఉండదు. మాక్ పోలింగ్ చేయాలని ఎన్నికల సంఘం ఎందుకు అనుకుంటుందో దానికే తెలియాలని వైసీపీ నాయకులు అంటున్నారు. సో, ఏది ఏమైనా గూడా ఈవీఎంల లెక్కింపు బాలినేని కోరినట్టు చేయకపోతే అనుమానాలకు మరింత బలపరచడమే తప్ప దానికి ముగింపు పలికే అవకాశమే ఉండదనైతే విశ్లేషకులు చెప్తూ ఉన్నారండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.